ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా ఓం శం శనిశ్చర్యాయ నమః. మకర రాశి సోదరీమణులకు స్వాగతం. సాధారణంగా మకర రాశి వారు ఎంతటి కష్టాన్నైనా మౌనంగా భరిస్తారు. కానీ మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని మాత్రం జీవితంలో ఎప్పటికీ క్షమించరు. శని భగవానుడు ఆధిపత్యంలో ఉన్న మీ జీవితంలో ఇప్పుడు కర్మచక్రం ఒక పెద్ద మలుపు తిరగబోతుంది. ముఖ్యంగా ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు జన్మించిన మకర రాశి వారు రాబోయే 4 రోజుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎప్పుడో మర్చిపోయి మీ పనిలో మీరు మునిగిపోయిన ఒక పాత అధ్యాయం, మీ మనసులో లోతైన ముద్ర వేసిన ఒక పాత పరిచయం మళ్లీ మీ జీవితంలోకి రాబోతుంది. శనిదేవుడు ఇచ్చే ఈ పరీక్ష సమయంలో మీరు పొరపాటును కూడా ఈ చిన్న తప్పు అసలు చేయకండి. మీరు మీ ఏళ్ల తరబడి కష్టం, మీ మనశ్శాంతి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆ పాత వ్యక్తి ఎవరు? శనిదేవుడు, కాళీమాత మీ జీవితంలో తీసుకొస్తున్న ఆ పెద్ద మార్పు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మకర రాశి వారు రాబోయే రోజులను సాధారణ రోజులుగా తీసుకోకండి. చాలా రోజులుగా ఒకే వేగంతో ఒకే మార్గంలో తిరుగుతున్న మీ కర్మచక్రం ఇప్పుడు ఊహించని ఒక పెద్ద మలుపు తీసుకోబోతుంది. ముఖ్యంగా గతంలో మీ జీవితంలోకి వచ్చి మీ మనసులోని ఎన్నటికీ చెరగని ఒక లోతైన ముద్ర వేసి దూరమైన ఒక వ్యక్తి సంబంధించిన విషయం మళ్లీ కదలబోతుంది. ఆ పాత జ్ఞాపకం, ఆ పరిచయం, ఆ పాత సంభాషణ మళ్లీ మీ గుమ్మం ముందుకు రాబోతుంది. కాలం గడిచిపోయింది కదా, జరిగిందంతా మర్చిపోయాను కదా, ఇప్పుడు నా జీవితం నాది అని మీరు పైకి ఎంత ధీమాగా అనుకున్నప్పటికీ మీ మనసు లోతులో ఎక్కడో ఒక చిన్న కదలిక రాబోతుంది. కర్మచక్ర లెక్కలు ఎప్పుడూ అసంపూర్తిగా ఉండవు. ఎక్కడో ఆగిపోయిన కథ, ఎవరికి చెప్పుకోలేక గుండెల్లోనే దాచుకున్న ఒక పాత అధ్యాయం ఈ రాబోయే 72 గంటల్లో ఏదో ఒక రూపంలో మీ ముందుకు రాబోతుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి రాబోతున్నారు, ఈ సమయంలో మీరు పొరపాటును కూడా చేయకూడని ఆ ఒక చిన్న తప్పు ఏమిటి అనేది తెలుసుకోవడం ఇప్పుడు మీరు ఎంతైనా అవసరం. ఎందుకంటే ఒక విషయం మీ మానసిక ప్రశాంతతను, మీ భవిష్యత్తును, నిర్ణయాలను మార్చే శక్తి కలిగి ఉంటుంది. సగం సమాచారం ఎప్పుడు మనసును గందరగోళంలో ఉంచుతుంది. కాబట్టి ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మరి స్నేహితులారా, ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు మకర రాశి వారైతే కామెంట్ సెక్షన్ లో ఓం శం శనిశ్చర్యాయ నమః మరియు జై కాళీమాత అని తప్పకుండా భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలా రాయడం వల్ల శని భగవానుడు, కాళీమాత అనుగ్రహం మీ సంకల్పానికి తోడవుతుంది. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న సమస్య ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. దానికి తగిన పరిష్కారం మేము అందిస్తాము. మరియు మకర రాశి అధిపతి శని భగవానుడు భూతత్వ రాశి అయిన మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1, 2 పాదాల నక్షత్రాలు ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో శని అంటేనే క్రమశిక్షణ, సహనం, కష్టపడే తత్వం, బాధ్యత, అంతకు మించి అపరిమితమైన నైతిక విలువలు. మీరు ఎంత కష్టం వచ్చినా ఓర్పుగా భరిస్తారు. ఎవరి దగ్గర పనికి మాలిన మాటలు చెప్పడానికి ఇష్టపడరు. ప్రేమించిన, బాధ్యత తీసుకున్నా అది 100% నిబద్ధతతో ఉంటుంది. మీ మనసు చాలా ప్రాక్టికల్ గా, సున్నితంగా ఉన్నప్పటికీ బయట ప్రపంచానికి మాత్రం మీరు ఒక శక్తివంతమైన, బాధ్యతాయుతమైన వ్యక్తిగా, అండగా నిలబడే మనిషిగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం క్రమశిక్షణ లేని మాటలకు, ఆత్మ గౌరవానికి గాయపడే తత్వం మీ సొంతమవుతుంది. స్నేహితులారా, ఈ రోజుల్లో శనిదేవుడి ప్రభావం శ్రవణ మరియు ధనిష్ట నక్షత్ర అధిపతులైన చంద్ర, కుజగ్రహాలు సంచారం మీ మనసు మీద, మీ పాత సంబంధాల మీద బలమైన ముద్ర వేయబోతున్నాయి. సాధారణంగా మకర రాశి వారు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే లేదా ఒకరు తమ నమ్మకాన్ని దెబ్బతీస్తే వారిని జీవితంలోంచి శాశ్వతంగా పక్కన పెట్టాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు జరిగే మార్పులు మీ మనసులోని పాత పొరలు మెల్లగా తొలగించబోతున్నాయి. ఈ సమయంలో మీ ఆలోచన విధానంలో ఒక కొత్త స్పష్టత రాబోతుంది. ఇప్పటి వరకు మీరు కేవలం మీ బాధ్యతల కోణంలో చూసిన కొన్ని సంఘటనలను ఇప్పుడు అవతలి వారి పరిధుల కోణంలోంచి కూడా అర్థం చేసుకునే మానసిక పరిపక్వత మీకు కలుగుతుంది. శని భగవానుడి అనుగ్రహం మీలో ఓర్పును పెంచినప్పుడు అదే సమయంలో మీలోని పాత బాధలను కూడా వెలుతురులోకి తెస్తుంది. మీరు నమ్మిన వ్యక్తుల గతంలో ఎందుకలా ప్రవర్తించారు అనే దానికి ఇప్పుడు మీకు సమాధానం దొరికే సమయం దగ్గర పడింది. కుటుంబ విషయాల్లో, వ్యాపార, ఉద్యోగ లావాదేవీల్లో, ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల్లో ఒక కొత్త అవగాహన వచ్చే సమయం ఇది. మీ చుట్టూ ఉన్నవారు మీ మార్పును గమనిస్తారు. మీ మాటలో ఒక రకమైన పరిణితి, రోజువారీ జీవన శైలిలో మరింత క్రమశిక్షణ స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఈ సమయం కేవలం ఫలితాలు మాత్రమే ఇస్తుందని కాదు, మీ మానసిక ధైర్యాన్ని, సహనాన్ని పరీక్షించే సమయం కూడా కావచ్చు. కర్మచక్రంలో కొత్త మలుపు అంటే ఏదో జరుగుతుందని భయపడవలసిన అవసరం లేదు. జ్యోతిష శాస్త్రంలో కర్మ అనేది మనం చేసిన పనులు, మనం వహించిన బాధ్యతలు, మనం వదిలేసిన సంబంధాల ప్రతిరూపం మాత్రమే. గతంలో మీరు తీసుకున్న ఒక ఆచరణాత్మక నిర్ణయం, పూర్తి కాని ఒక సంభాషణ, ఎవరికో చెప్పాలని ఉండి
కూడా మీ గంభీరత వల్ల లేదా పరిస్థితుల వల్లను చెప్పలేకపోయిన మాట లేదా కుటుంబంలో జరిగిన చిన్న అపార్థం మళ్లీ మీ కళ్ల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మకర రాశి వారికి ఈ సమయంలో పాత జ్ఞాపకాలు వెంటాడవచ్చు. మరికొందరికి గతంలో తమను అపార్థం చేసుకున్న వారు ఇప్పుడు నిజం తెలుసుకునే పరిస్థితి రావచ్చు. ఇది అందరి జీవితంలో ఒకేలా జరగకపోవచ్చు, కానీ చాలా మందికి మనసులో ఎక్కడో మూలన మిగిలిపోయిన ఒక బాధ లేదా ప్రశ్న మళ్లీ కదిలే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన జీవితంలో వచ్చిన ప్రతి మనిషితో మనకు ఒక రుణానుబంధం ఉంటుంది. ఆ రుణం తీరినప్పుడు వారు వెళ్లిపోతారు. మిగిలి ఉన్నప్పుడు కాలం వారిని మళ్లీ మన ముందుకు తీసుకొస్తుంది. ఈ రోజుల్లో కర్మచక్రం తీసుకునే మలుపు మీ జీవితంలో ఒక అసంపూర్ణమైన అధ్యాయానికి ముగింపు పలకడానికి లేదా ఒక కొత్త అవగాహనతో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు మనం ఒక బంధం ముగిసిపోయిందని అనుకుంటాం, కానీ ఆ బంధంలో మనం అడగలేకపోయిన ఒక ప్రశ్న లేదా దక్కని ఒక సమాధానం మనల్ని వెతుకుంటూ లాగుతూనే ఉంటుంది. ఆ భారంతోనే మనం కొత్త బాధ్యతల్లోకి అడుగు పెడుతుంటాం, కానీ పూర్తి మనసును అక్కడ పెట్టలేం. మకర రాశి వారికి ఈ సమయంలో ఆ పాత భారాల నుండి విముక్తి లభించే అవకాశం ఉంది. కర్మచక్రం మిమ్మల్ని మళ్లీ అదే దారిలోకి తీసుకువెళ్తున్నట్టు అనిపించినా అది కేవలం ఆ దారిని శాశ్వతంగా శుభ్రం చేయడానికి మాత్రమే అనే సత్యాన్ని గ్రహించాలి. ఆ పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యాన్ని లక్ష్మీమాత మరియు శనిదేవుడు మీకు ఇస్తున్నారు. మరి స్నేహితులారా, ఆ ఒక చెయ్యకూడని పని ఏమిటో చెప్పే ముందు ఈ రోజుల్లో మీ చుట్టూ జరిగే 3 రకాల మార్పులు మీరు అర్థం చేసుకోవాలి. ఈ మార్పులు గమనించగలిగితే రాబోయే పరిస్థితిని చాలా సులభంగా ఎదుర్కోగలరు. మొదటి మార్పు అంతరంగంలో జరుగుతుంది. ఇప్పటి వరకు పని ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండి మీ మనసులో ఉన్నట్టుండి గతానికి సంబంధించిన ఆలోచనలు రావడం మొదలవుతాయి. రాత్రి పూట నిద్ర పట్టకపోవడం, పాత రోజులు గుర్తుకు రావడం లేదా కలలో పాత వ్యక్తులు, మీరు గతంలో నివసించిన ప్రదేశాలు కనిపిస్తాయి. ఇది మీ మనసు బలహీన పడ్డం కాదు, మీ ఉపచేతన మనసు రాబోయే మార్పు కోసం మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తుందని అర్థం చేసుకోండి. మరియు రెండవ మార్పు, మీతో చాలా రోజులుగా మాట్లాడిన వారు అకస్మాత్తుగా పలకరించడం లేదా మీ గురించి ఇతరుల వద్ద వకాబు చేయడం గమనించవచ్చు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా పాత స్నేహితుల్లో ఎవరో ఒకరు ఆ పాత అమ్మాయి గురించి మీ ముందు ప్రస్తావించడం జరుగుతుంది. ఫలానా వ్యక్తి ఈ మధ్య కనిపించారు, తన జీవితం ఇప్పుడు ఎలా ఉంది అనే మాటలు మీ చెవిన పడవచ్చు. లేదా ఆమె మీ గురించి వకాబు చేసిందని మీకు తెలిసిన వ్యక్తి ద్వారా తెలియవచ్చు. మరియు మూడవది వాతావరణంలో జరుగుతుంది. మీరు ఎప్పుడో మర్చిపోయిన ఒక పాత పాట అకస్మాత్తుగా ఎక్కడో వినిపించడం, గతంలో మీరు ఆ పాత అమ్మాయితో కలిసి వెళ్లిన ప్రదేశానికి అనుకోకుండా వ్యాపారం లేదా ఉద్యోగ పని మీద వెళ్లవలసి రావడం, లేదా పాత ఫోటోలు, డైరీలు, పాత కానుకలు సడన్ గా కంటపడడం జరుగుతాయి. ఇవన్నీ కేవలం యాదృశ్యంగా జరిగే సంఘటనలు కావు. మీ గతం ఇంకా మీ జీవితపు సరిహద్దుల్లో ఎక్కడో ఉందని, దానికి ఒక సరైన పరిష్కారం చూపించాల్సిన సమయం వచ్చిందని ప్రకృతి మీకు ఇస్తున్న సంకేతం. మరి స్నేహితులారా, ఈ 3 రకాల మార్పులు మీ జీవితంలో కనిపించినప్పుడు మీరు మానసికంగా అప్రమత్తం కావాలి. మరియు ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మనం చెప్పుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి అంటే కేవలం పాత ప్రేమికురాలే కానవసరం లేదు. మకర రాశి వారి జీవితంలో స్త్రీ సంబంధాలకు ఒక ప్రత్యేకమైన బాధ్యతాయుతమైన స్థానం ఉంటుంది. మొదటిగా మీ కష్ట సుఖాల్లో తోడుగా ఉండి ఏదో చిన్న అపార్థం వల్ల లేదా పని ఒత్తిడి వల్ల దూరమైన పాత స్నేహితురాలు కావచ్చు, గతంలో మిమ్మల్ని ఎంతో నమ్మి పరిస్థితుల వల్ల దూరమైన పాత ప్రేమికురాలు కావచ్చు, గతంలో మీతో కలిసి పనిచేసి వ్యాపారం లేదా ఉద్యోగంలో మీ శ్రమను గౌరవించి దూరమైన ఒక శ్రేయోభిలాషి కావచ్చు, లేదా మీ కుటుంబంలోనే మీతో చాలా సన్నిహితంగా ఉండి ఆస్తి వివాదాల వల్లను లేదా పట్టింపుల వల్లను మాట్లాడడం మానేసిన సోదరి లేదా బంధువు కావచ్చు, లేదా ఎప్పుడో స్కూలు లేదా కాలేజీలో కలిసి చదువుకున్న దూరమైన బాల్య స్నేహితురాలు కావచ్చు. జ్యోతిష పరంగా చూసినప్పుడు మకర రాశి వారికి స్త్రీ సంబంధాల ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. ఆ పేరు తలుపుకు రాగానే మీ గుండెల్లో చిన్న బరువు అనిపిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించిన కర్మ లెక్కలు ఇంకా పూర్తి కాలేదని గ్రహించండి. ఆ అమ్మాయి మళ్లీ మీ జీవితంలోకి రావడం అంటే నేరుగా మీ ఇంటి ముందు నిలబడమే కాకపోవచ్చు. ఈనాటి ఆధునిక రంగంలో ఫోన్ కాల్, వాట్సాప్ మెసేజ్, సోషల్ మీడియా, ఫ్రెండ్ రిక్వెస్ట్ లేదా మీ స్టేటస్ చూసి స్పందించడం ద్వారా రావచ్చు. లేదా ఇద్దరికి తెలిసిన ఒక కామన్ స్నేహితురాలు లేదా స్నేహితుడి ద్వారా ఆ అమ్మాయి గురించి ఒక ముఖ్యమైన సమాచారం తెలియవచ్చు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అనే ఒక చిన్న పలకరింపు వెనక సంవత్సరాల తరబడి దాచుకున్న జ్ఞాపకాలు, చెప్పలేకపోయిన మాటలు ఉంటాయని మీరు గ్రహించాలి. గతంలో ఆ అమ్మాయి మీ జీవితం నుండి ఎందుకు దూరమై ఉండవచ్చు అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో అనేక కారణాలు కనిపిస్తాయి. మకర రాశి వారికి ఉండే సహజమైన ఆర్థిక బాధ్యత రహితంగా లేకపోవడం, కేవలం పనిపైన దృష్టి పెట్టడం లేదా మీ గంభీరత వల్ల మీరు మొదటి అడుగు వేయకపోయి ఉండవచ్చు. లేదా అవతలి వ్యక్తి మీ కష్టాన్ని, మీ ఆచారాత్మక ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోక అపార్థం చేసుకుని ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దల ఒత్తిడి, ఉద్యోగ మార్పులు లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల ఇద్దరికి ఇష్టం ఉన్న దూరమై ఉండవచ్చు.
రావచ్చు. మకర రాశి వారి జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశం వల్ల మీకు తెలియకుండా చాడీలు చెప్పిన వారి వల్ల అనుబంధం చెడిపోవడం కూడా చూసుంటాం. కారణం ఏదైనా ఆనాడు చెప్పవలసిన నిజం చెప్పలేకపోవడం వల్ల లేదా వినే ఓర్పు లేకపోవడం వల్ల ఆ బంధం అక్కడ ఆగిపోయింది. మకర రాశి వారు ఎప్పుడు తమను తాము అనవసరంగా సమర్థించుకోవడానికి ఇష్టపడరు. ఒకరు తనను అపార్థం చేసుకున్నారని తెలిసినప్పుడు నేను అలాంటి వాడిని కాదు అని పొడవాటి వివరణ ఇవ్వడం మీ స్వభావానికి విరుద్ధమని భావిస్తారు. సమయం వచ్చినప్పుడు నిజం తెలుస్తుంది అనే పట్టుదలతో మీరు మౌనంగా మీ పనిలో మునిగిపోతారు. ఆ మౌనమే మీ మధ్య పెద్ద గోడలా మారింది. మీరు పడిన బాధను భరిస్తూ ఉండిపోతే అవతలి వ్యక్తి మీ మౌనాన్ని చూసి మీకు వారి అవసరం లేదు అని అపార్థం చేసుకుని దూరమవుతారు. ఆ బంధమే ఇప్పుడు మిమ్మల్ని ఒక అవకాశానికి వెతుక్కుంటూ మీ ముందుకు రాబోతుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో అనగా రాబోయే 72 గంటల్లో మీరు పొరపాటును కూడా చేయకూడని ఆ ఒక పని ఏమిటంటే పాత వ్యక్తి నుండి స్పందన రాగానే భావోద్వేగానికి లోనే లేదా తీవ్రమైన మౌనంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా మంది మకర రాశి వారు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే పాత వ్యక్తులు పలకరించగానే 2 రకాల తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొదటిది పాత నిరాశ అంతా మనసులో పెట్టుకుని మితిమీరిన కఠినత్వంతో మాట్లాడి పూర్తిగా దూరం పెడతారు. పాత గొడవలను మళ్లీ తవ్వి అనవసరమైన నియమాలు పెడతారు. మరి రెండవది దీనికి పూర్తి భిన్నంగా పాత జ్ఞాపకాల ఊబిలో కూరుకుపోయి ఎలాంటి భవిష్యత్ ఆలోచన లేకుండా వెంటనే ఆ పాత సంబంధంలో పూర్తిగా వెళ్లిపోతారు. ఈ 2 విధానాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి కఠినంగా మాట్లాడితే గతంలో మీకున్న నైతిక విలువ కూడా చెడిపోతాయి. అందుకే గుడ్డిగా మళ్లీ నమ్మేస్తే గతంలో మిమ్మల్ని బాధించిన అదే పరిస్థితులు మళ్లీ ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. మనుషుల కాలంతో పాటు మారిన వారి మూల స్వభావం ఎంత సులభంగా మారదు. కాబట్టి ఒక స్థిరమైన ప్రాక్టికల్ మనసుతో ఉండాలి. బిగుతనానికి అతి ప్రేమానురాగాలకు మధ్య సమతుల్యతను పాటించాలి. మీ ఆత్మగౌరవానికి క్రమశిక్షణ భంగం కలగని రీతిలోనే మీ ప్రవర్తన ఉండాలి. వారు కేవలం పాత అపార్థాలు తొలగించుకొని మనసు తేలిక పరుచుకోవడానికి వస్తున్నారా లేదా మీ శ్రమ అవసరం ఉండి వస్తున్నారా అనేది గ్రహించండి. శనిదేవుడి ఆధిపత్యం ఉన్న మీకు ఎలాంటి నిజాయితీ గ్రహించే విచక్షణ ఉంటుంది. మీ గంభీరతను పక్కన పెట్టి హుందాగా స్పందించాలి. వెంటనే తీర్పు ఇవ్వకండి. వాగ్దానాలు చేయకండి. మాటలు శ్రద్ధతో వినండి. క్షమించడం వేరు, మళ్లీ పాత జీవితంలోకి ఆహ్వానించడం వేరు అనేది మీరు మనసులో ఉంచుకోవడం మర్చిపోకండి. ఈ రోజుల్లో మీ మానసిక స్థితి క్రమంగా 4 దిశల్లో మారే అవకాశం ఉంది. మొదటిగా ఒక సమాచారం లేదా సంకేతం అందుతుంది. మాట్లాడాలా వద్దా, స్పందించాలా వద్దా అనే సందిగ్ధత అంతర్మధ్యానం జరుగుతుంది. ఈ సమయంలో ఎవరితో వాదనలకు దిగకుండా మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినడానికి సమయం తీసుకోండి. అలాగే రెండవది మీ మనసులో పాత జ్ఞాపకాల అలజడి మొదలవుతుంది. రోజువారీ పనుల్లో ఏదో తెలియని వెలితి ఆలోచనలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తుంది. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానం చేయడం లేదా నిశ్శబ్ద వాతావరణంలో సమయం గడపడం చాలా మంచిది. మరి మూడవది మీ మనసులో ఒక స్పష్టమైన ఆచరణాత్మక నిర్ణయం రూపుదిద్దుకుంటుంది. గతాన్ని అక్కడే గౌరవంగా ముగించాలా లేక సమయంతో ముందుకు సాగాలని స్పష్టత వస్తుంది. ఈ నిర్ణయాలు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపి మిమ్మల్ని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు నడిపిస్తుంది. మరి మూడవది పరిస్థితి కొంచెం స్పష్టంగా మారుతుంది. లోతైన సంభాషణ జరిగి పాత అపార్థాలు తొలగి కొన్ని నిజాలు బయటకు వస్తాయి. ఆ నిజాలు మీపై, మీకు అవతలి వ్యక్తిపై మీకు ఒక స్పష్టమైన అవగాహన ఇస్తాయి. మనసులోని బరువు తగ్గిపోతుంది. ఈ సమయంలో మీ ఆర్థిక విషయాల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మకర రాశి వారు సహజంగా పొదుపు పరులైనప్పటికీ భావోద్వేగానికి గురైనప్పుడు లేదా పాత పరిచయాల కోసం డబ్బు ఖర్చు చేసే విషయాల్లో పొరపాటు చేయవచ్చు. అవసరానికి మించి ఖర్చు చేయడం లేదా ఆలోచించకుండా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లాంటివి చేయకండి. పాత పరిచయస్తులు వచ్చి వ్యాపారంలో పెట్టుబడి పెట్టమన్నా ఆర్థిక సహాయం అడిగిన వెంటనే అంగీకరించకండి. కాదనలేక అప్పులు ఇవ్వకండి. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం నిలవాలంటే ధన నిర్వహణలో స్పష్టత ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఒత్తిడికి లోను కాకుండా ఉండండి. వృత్తి జీవితం మీద కూడా పడకుండా మీ ఆఫీస్ పనుల్లో పూర్తి శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు, పెద్ద చెల్లింపులు చేసేటప్పుడు లీగల్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు పాత విషయాలు ప్రస్తావించి వివాదాలను పెద్దగా చేసుకోకూడదు. అలాగే ప్రేమ మరియు వివాహ జీవితంలో ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. వివాహమై కుటుంబ బాధ్యతల్లో ఉన్నవారు కూడా పాత పరిచయం రాగానే ప్రస్తుత సుఖవంతమైన జీవితాన్ని ప్రమాదంలో పడివేసుకోకండి. మీ జీవిత భాగస్వామికి, కుటుంబానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఎప్పుడు తగ్గించకూడదు. పాత వ్యక్తులు పలకరించినా మీ సరిహద్దులు స్పష్టంగా ఉంచుకోవాలి. భాగస్వామ్యంతో పారదర్శకంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఇక వివాహం కాని వారు పాత ప్రేమ తిరిగి రాగానే ఉద్వేగాల్లోకి లోనవ్వకండి. వారు నిజంగా మారి వచ్చారా లేక ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి వచ్చారా అనేది గ్రహించాలి. గుండెతో పాటు మెదడును, లౌకిక జ్ఞానాన్ని కూడా ఉపయోగించండి. పాత ప్రేమ నిజమైనదైతే పెద్దల అంగీకారంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సాక్షిగా ముందుకు తీసుకెళ్లవచ్చు. కానీ ఇంకా పాత సమస్యలు
ఉన్నాయనిపిస్తే మాత్రం మళ్ళీ అదే కష్టాలు కొని తెచ్చుకోకండి. మీ క్రమశిక్షణను గౌరవాన్ని గుర్తించని బంధం సంతోషాన్ని ఇవ్వలేదు అనే సత్యాన్ని గుర్తుంచుకోండి. మరి స్నేహితులారా, ఈ రోజుల్లో శనిదేవుడు, లక్ష్మీమాత అమ్మవారు మరియు కాళీమాత ఆరాధన మీకు సరైన నిర్ణయం తీసుకునే విచక్షణను, మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. మరి స్నేహితులారా, ఈ పరిహారాలు శ్రద్ధగా పాటించండి. శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తెల్లటి పూలు లేదా పాయసం సమర్పించండి. లక్ష్మీదేవి అష్టోత్తరం పఠించడం వల్ల ఆర్థిక స్థిరత్వం, మనశ్శాంతి లభిస్తాయి. అలాగే శనివారం రోజున శనిదేవుడికి లేదా ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఓం శనిశ్చర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్లటి వస్త్ర దానం చేయడం శని దోషాలు నివారిస్తుంది. అలాగే ఆదివారం రోజున కాల భైరవుడికి లేదా శ్రీ కాళీమాతకు ప్రత్యేక పూజ చేయండి. కాళీమాత ముందు నూనె దీపం వెలిగించి ఓం ఐం హ్రీం క్లీం చాముండై విచ్చై లేదా కాళీ మంత్రాన్ని జపించడం వల్ల మీలోని భయాలు, పాత బంధాల ప్రతికూల శక్తులు నశిస్తాయి. మరియు తల్లిదండ్రులు, వృద్ధులు ఆశీర్వాదం తీసుకోండి. పేదలకు, శ్రమజీవులకు ఆహార దానం చేయడం శనిదేవుడికి అత్యంత ప్రీతికరం. మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి శాశ్వతంగా ఉండడానికి రారు. కొన్ని సంబంధాలు మనకు ఒక పాఠం లేదా సమాధానం ఇవ్వడానికి మాత్రమే వస్తాయి. కొందరు మనసులోని బాధను, అపరాధ భావాన్ని ముగించడానికి వస్తే, మరికొందరు మనం ఎంత పరిణితి చెందానో చూడడానికి వస్తారు. ఆ పాత పరిచయం రావడం అనేది పాత గాయం మానడానికి విశ్వం ఇస్తున్న అవకాశం కావచ్చు. జీవితం ఒక అందమైన పుస్తకం అయితే గతం ఒక అధ్యాయం మాత్రమే. భయపడకండి, కఠినంగా మారకండి. నిర్ణయం ఏదైనా మీ నైతిక విలువలను, క్రమశిక్షణ నిలబెట్టుకునేలా ఉండాలి. గతాన్ని చూసి పారిపోకండి, అందులోనే ఉండిపోకండి. మరి స్నేహితులారా, మకర రాశి వారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో ఓం శనిశ్చర్యాయ నమః మరియు జై కాళీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి స్నేహితులారా, మకర రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.